ఈ రోజు గడవడం వీరికి చాలా కష్టసాధ్యమవుతుంది. ఎందుకంటే ఇదంతా ఒక ఆడ మనిషి వల్ల జరుగుతుందంటే నమ్మశక్యమా? ఖచ్చితంగా జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోవడమే మీ వంతవుతుంది. ఈ రోజున ఆ ఆడ మనిషి ఇదంతా చేస్తుంది. ఏం చేస్తుంది ఆవిడ? ఏం జరగబోతుంది మీకు? తదితర అన్ని వివరాలు విపులంగా మనం సవివరంగా ఈ వీడియోలో చూసి విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మరువద్దు. ఓం శ్రీ వారాహీదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని సవినయంగా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని మీ ఇంటిల్లపాదిని సంరక్షిస్తారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును, పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో మా గురువుగారిని సంప్రదించండి. మా గురువుగారు ఎందరికో ఎన్నో రకాల సమస్యలను అతి తక్కువ రోజుల్లోనే పరిష్కరించి చూపించారు. నేను కూడా మా గురువుగారి దగ్గర సమస్యల పరిష్కారం పొందాను కాబట్టే పర్సనల్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒక్కసారి మీ సమస్య ఏదైనా, ఎంత కఠిన సమస్య అయినా, ఎవరికి చెప్పుకోలేని సమస్య అయినా మూడవ కంటికి తెలియకుండా పరిష్కారం చేస్తారు. గురూజీ రామయ్య గారు. ఫోన్ నెంబర్ 9391820804. అంతా మంచి జరుగుతుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా భావించండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఒక పాజిటివ్ ఫీలింగ్ని కలిగి ఉండండి. కష్టం సుఖం రెండూ కూడా ఒక జీవిత చక్రం లాంటివి, వెనుక వస్తూనే ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి వెంబడిస్తూనే ఉంటాయి. అనేక విషయాలతో ముక్కుసూటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఈ రోజు కనిపిస్తుంది. ఈ రోజు ముఖ్యంగా మీకు ఏమిటంటే గనక మీ యొక్క మనస్తత్వం, మీ యొక్క ప్రలోభం, మీ యొక్క ఆరోగ్యం, మీ యొక్క ఆర్థిక, ఉద్యోగ, విద్య ఇలాంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి విశ్లేషణ కూడా మీకు సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఏమిటంటే గనక మీ యొక్క ఆలోచనల్లో మార్పు వస్తుందని చెప్పడమే మా యొక్క ముఖ్య ఉద్దేశ్యమని గమనించండి. చేసే పని వాయిదా చేయొద్దు. ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి మీ యొక్క పనుల్లో మార్పులు తేవద్దు. శాంతంగా వ్యవహరించే వ్యక్తిత్వం కలిగిన వారు ఈ రాశి జాతకులు. వీరికి ఓర్పు, శ్రమ, స్థిరత్వం, బాధ్యతల పట్ల ఎక్కువగా అవగాహన ఉంటుంది. ఇలాంటి తిథుల్లో ఉన్నారు వీరు. ఇలాంటి గోచారం ప్రస్తుతానికి నడుస్తుంది. వీరికి ఉన్న ప్రధానమైన లక్షణాలు కూడా ఇవే. వీరికి సహనాన్ని పరీక్షించే పరిస్థితులు ఈ తిథి నాడు ఏర్పడబోతున్నాయి. వీరికి సహనం ఉన్నంత మాత్రాన కాదండి, ఆ యొక్క సహనం తాలూకా ఇది బలహీనతగా కనిపించే క్షణాలు కూడా ఉంటాయి. అలాంటి క్షణాలే ఏవి? ఈ రాశి జాతకులు ఇలాంటి పరిస్థితులను వీరు అనుభవించక తప్పదంటూ జ్యోతిష శాస్త్రం నొక్కి వక్కాణిస్తుంది. ముఖ్యంగా నమ్మిన వారే వెనుక నుంచి మోసం చేసినట్లుగా కూడా అనిపిస్తున్న సందర్భాలు ఈ రోజున కొంచెం బలంగా ఉంటాయి. ఈ జ్ఞాపకాలు మీ మదిని మెలిపెట్టేస్తాయి. ఈరోజు వీరికి అనేక రంగాల్లో కూడా అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది. ఇందులో ముఖ్యంగా ఆడ మనిషి వల్ల వీరికి కలిగే కలతలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు వీరికి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు వ్యయాలు చాలా అధికంగా ఉండేటటువంటి సందర్భం ఎక్కువగా కనిపిస్తుంది. వీరికి అవసరమైన ఖర్చులు, అలాగే ముఖ్యంగా పనులకు సంబంధించిన ఖర్చులు కూడా వీరికి ఎక్కువగా పెరుగుతాయి. ఇక కుటుంబంలో ఉంటారా? వీరికి తెలిసిందే, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ వాటిని అనుభవిస్తూనే ఉన్నారు. అడుగడుగున ఈ సమస్య ఉత్పన్నం అవుతూనే ఉంది. అయినప్పటికీ వీరికి ఈ రోజున కుటుంబ సంబంధిత ఖర్చులైతే కొంచెంగా వాస్తవంలో పెరుగుతాయి. కొంతమంది ఉద్యోగం, అలాగే వ్యక్తులపై కూడా డబ్బు ఖర్చు అవుతుంది. అలాగే కొంచెం ఇంట్లో వాళ్ల పరంగా కూడా కొన్ని అనివార్యమైన కారణాల వల్ల కూడా కొన్ని అనుకోని ఖర్చులు జరగచ్చు. ఎంత పొదుపు చేయాలని ప్రయత్నించినా ఆ పొదుపు ప్రయత్నాలు వీరికి అనుకున్న విధంగా పెద్దగా ఫలించకపోవచ్చు. ఈరోజు కొత్త పెట్టుబడి చేస్తే ఆలోచించి చేయండి. ఎందుకంటే వీరి ఆలోచనలు కానీ, వీరు చేసే పనులు కానీ, వీరు వెళ్లే దారులు కానీ అంతా కూడా పూర్తిగా నష్టాలు అనేవి తగులుకునే అవకాశం ఎక్కువ.
వీరికి మానసికంగా ఆరోగ్య పరిస్థితి కూడా ఈరోజు కొంచెం అననుకూలంగా ఉంటుంది. వీరికి మానసికంగా ఒత్తిడి ఎక్కువ ఉండొచ్చు. అలాగే చింతగా, అనిశ్చితంగా ఉండవచ్చు. సమస్యలు ఉండవచ్చు. బలంగా తాకిడి కలగవచ్చు. వాటిని ఎదుర్కోలేకపోతారు. అలాగే బలంగా ఈ తాకిడి ఉండొచ్చు. ఎదుర్కోలేకపోతారు. ఈ యొక్క అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కడున్నా సరే, ఏ పని చేస్తున్నా సరే ఆలోచించి చేసే సందర్భాలు ఎప్పుడు ఉన్నా ఈ రోజున ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఉండొచ్చు. మీకు రావాల్సినవి మరచిపోండి. ఇక రాకపోవచ్చు. కొన్ని రోజులు సమయం పట్టొచ్చు. ఎక్స్పెక్టేషన్ లేకపోతేనే మనకి బాధ తగ్గుతుంది. కావున ఇక ఊహించవద్దు, ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగడం ముఖ్యమంటున్నారు పండితులు. అడుగడుగున వీరికి సమస్య ఎదురైనా దైవ బలం తోడుగానే ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఈరోజు ఒక వారం బాగుంటే, ఒక వారం బాగోని పరిస్థితుల్లో ఉన్న ఈ రోజున సమస్యను గట్టెక్కించే మార్గం సుగమమవుతుంది. మీ యొక్క పరిస్థితి, మీ కుటుంబ పరిస్థితి మారుతుంది. అలాగే వీరికి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడే మీకు గుండె ధైర్యం కూడా పెరుగుతుంది. నేను ఏదైనా సాధించగలను అనే సత్తా కూడా పెరుగుతుంది. ఇదంతా ఈశ్వరేచ్ఛ. అలాగే ఒక ఆడ మనిషి వల్ల ఈరోజు ఇలా జరుగుతుందంటే ఆశ్చర్యచకితమే. కానీ నమ్మండి, ఇలాగే జరుగుతుంది. ఈ రోజు ఇంట్లో గడవడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇదంతా ఒక ఆడ మనిషి వల్ల జరుగుతుంది. మీరు ప్రశాంతంగా కూర్చోలేకపోతారు. ముందుగా ప్రశాంతంగా ఆరోగ్యం కుదుటపడే విధంగా చర్యలు తీసుకోండి. కుటుంబంలో వీరి యొక్క జీవితంలో కొద్దిగా శాంతంగా ఊపిరి పీల్చుకొని ధ్యానం చేయడం ఉపశమనం కలుగుతుంది. అలాగే ఆరోగ్యం, ఆహారం విషయంలో మీరు శ్రద్ధ వహించండి. ఇంట్లో ఈ రోజున గడవడం కష్టంగా, ఒక విషయంలో గందరగోళంగా, ఇబ్బంది కలగవచ్చు. శాంతంగా ఉన్న ఇంట్లో వాతావరణం అసహజంగా అనిపించవచ్చు. మీ సమస్య మూడింతలు ఎక్కువైనట్లుగా అనిపిస్తుంది. వివరంగా చెప్తాము, ఆలకించండి. ఊహించని విధంగా మీరు ఆశ్చర్యానికి గురి అవుతారు. ఈమె వల్ల ఇంత జరుగుతుందా అనే సందేహం కూడా మీ నెత్తిన పడుతుంది. ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న సంబంధాలు ఒక్కసారిగా రగిలిపోతాయి. ఆమె మాటలు, ఆచారాలు మానసిక తీవ్రతను దెబ్బతీస్తాయి. ఈ రోజున వ్యవహారాలపై కూడా అతి జాగ్రత్త అవసరం. ప్రతి మాటకు ముందు వెనుక 1-2 సార్లు ఆలోచించండి. ఎవరిని నమ్మాలి, నమ్మకూడదు అనే విషయంలో స్పష్టత మీకు అవసరం. కాబట్టి ఈ రోజున ఆడ మనిషి వల్ల ఎలా ఉంటుందంటే, మీకు కలతలు పెట్టే ఆ యొక్క స్త్రీ ఎక్కువగా ఉంటుంది. మీ భార్య కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, సహచరులు కావచ్చు. ఆమె మాటల్లో నిజం కన్నా ఆరోపణలే ఎక్కువగా ఉండొచ్చు. కొన్ని విషయాల్లో అవమానం ఫీలింగ్ ఉంటుంది. కుటుంబంలో మహిళ మధ్య దోష పురాణాలు కూడా జరగవచ్చు. కార్యాలయంలో మహిళా అధికారి లేదా కొలీగ్ వల్ల చికాకులు కలగొచ్చు. ఒక సంబంధం ముగియడం వల్ల విరోధం తెచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆడ మనిషి ఇంటి పక్కన ఆవిడ కూడా అయి ఉండొచ్చు. మీ ఇంట్లో, మీ జీవితంలో కొన్ని కలతలు కలిగి, భార్యాభర్తల పరంగా చికాకులు కలిగి, మీ జీవితంలో నష్టాల్లోకి వెళ్లే అవకాశం బలంగా ఉంది. మీకు ముఖ్యంగా ఇబ్బందిమయంగా మీ జీవితం వారి వల్ల మారుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతత కోల్పోతుంది. గొడవలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఆ మహిళ వల్ల ఉంది. మాతృ సంబంధిత లేదా అత్తవారితో కలగలుపుతూ ఉండండి. మీరు ఏదైనా చిన్నపాటి అపోహలు ఉంటే అవన్నీ తీసేయండి. పిల్లలపై కాస్త అధిక అంచనాలు ఉంటే తగ్గించుకోండి. పిల్లల విషయంలో మీ అంచనాలు పక్కన పెట్టే విధంగా కాస్త బాధ రుద్దినట్లుగా ఉండొచ్చు. కుటుంబంలో కానీ, ప్రేమ విషయంలో కానీ మీకు కాస్త కొరత ఉండవచ్చు. కాబట్టి మీరు ఏదైనా పాజిటివ్గా తీసుకోండి. విద్యార్థుల విషయంలో, ఉద్యోగ రంగంలో చూసినా మీకు ఎదుట ఉన్న వారి యొక్క గైడెన్స్ ఎక్కువగా ఉన్నా మీకు ఏకాగ్రత ఉండకపోవచ్చు. మీ యొక్క మాటలో దుందుడుకుతనం ఎక్కువ కావచ్చు. మహిళా అధికారులు కావచ్చు, మహిళా స్నేహితులు కావచ్చు, వారి యొక్క ఒత్తిడి, వారి యొక్క ఇబ్బంది మీ మీద రుద్దవచ్చు. ఇలా ఒక మహిళ వల్ల ఇబ్బందులు, సంకటకర పరిస్థితులు అయితే ఎదుర్కోబోతున్నారు. అద్భుతంగా ఉండాల్సిన విషయం ఈ రోజు ఏమిటంటే గనక, మీ యొక్క ప్రయత్నంతో ఫలితం అయితే దక్కుతుంది. కానీ ప్రయత్నమేం చేయకుండా కొంతమంది మీ చుట్టూరా ఉండి మిమ్మల్ని వెనుక దారి పట్టించవచ్చు. కావున ఏదైనా భగవంతునిపై భారం వేసి మనసుకు నచ్చింది చేయండి. ఆలోచనల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మంచిని వద్దు అని వారించే వారిని పక్కన పెట్టండి. వారు స్త్రీలు అయినా, పురుషులు అయినా. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంత మంచి జరుగుతుంది.